ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో మీ చుట్టూ ఒక అదృశ్య మార్పు ప్రారంభమవుతుంది. అది నిశ్శబ్దంగా మీ ప్రత్యర్థుల శక్తిని ముగించేస్తుంది. ఏ వ్యక్తి అయితే మీ దారిలో పదే పదే అడ్డంకులు సృష్టించాడో, ఎవరు మీ ప్రగతిని అడ్డుకోవడానికి ప్రయత్నించారో అతని భాగ్యపు జ్వాల ఇప్పుడు సత్యపు అగ్ని వెలిగే దిశగా తిరగడం ప్రారంభించింది. మరి అన్నిటికంటే పెద్ద గుర్తు ఇంకా మునుముందు రాబోతుంది. మీ జీవితంలో గత కొంతకాలంగా ఉన్న అసహనానికి కేవలం పరిస్థితులు మాత్రమే కారణం కాదు. మీరు చూడలేకపోతున్న కొన్ని శక్తులు కూడా క్రియాశీలంగా ఉన్నాయి. చాలాసార్లు మీరు ఎలాంటి కారణం లేకుండానే మనసు భారంగా అనిపించడానికి అనుభవించారు. చాలాసార్లు కష్టం పూర్తిగా పడ్డాము, కానీ ఫలితం ఎక్కడో ఆగిపోయింది అనిపించింది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. ఈ రోజు మీ భాగ్యంలో ఒక కొత్త రేఖ గీయడానికి వచ్చింది. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ పూర్తి రహస్యం ఒక సూచన దాగి ఉంది. అది బహుశా మీ రాబోయే రోజుల దిశను మార్చగలదు. స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. స్నేహితులారా, మీ చుట్టూ ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు. వారు పైకి నవ్వుతూ మీకు తోడుగా నిలిచారు, కానీ మనసులో మాత్రం మీ విజయాన్ని చూసి అసౌకర్యంగా ఫీల్ అయ్యారు. వారు మీ నిర్ణయాలను అనుమానించారు, మీ ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరచడానికి ప్రయత్నించారు. కానీ కాలం యొక్క నియమం చాలా విచిత్రమైనది. న్యాయం జరిగే సమయం వచ్చినప్పుడు ఎవరికి శబ్దం కూడా వినిపించదు. మరి ఫలితాలు ముందుకు రావడం ప్రారంభిస్తాయి. ఇందువల్లే ఈ రోజు విశ్వం మీ కోసం ఒక ప్రత్యేక సందేశాన్ని తీసుకొచ్చింది. శత్రువుల చింతదహనం అంటే కేవలం ఒక వ్యక్తి యొక్క ముగింపు కాదు, అది అన్యాయం, ఈర్ష్య మరియు కపట శక్తుల ముగింపు. దీని అర్థం ఎవరికైనా నష్టం కలగాలని కోరుకోవడం కాదు, కానీ మిమ్మల్ని బాధిస్తున్న ప్రతికూలత స్వయంగా తన బరువుతో తానే మూసిపోవడం ప్రారంభించిందని అర్థం. మరియు ఇక్కడి నుండే మీ భాగ్యం యొక్క కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీ మనసులో ఒక ప్రశ్న ఖచ్చితంగా నడుస్తూ ఉంటుంది. నిజంగానే ఇప్పుడు నా సమయం మారుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం మీకు ఈ పూర్తి ప్రయాణంలో లభిస్తుంది. కానీ అంతకంటే ముందు మీ చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలపై దృష్టి పెట్టడం ప్రారంభించండి. ఒకవేళ గత 2-3 రోజుల్లో అకస్మాత్తుగా ఎవరో పాత వ్యక్తి నుండి సందేశం వచ్చి ఉంటే, ఒకవేళ కారణం లేకుండా ఆగిపోయిన ఏదైనా పని ముందుకు సాగి ఉంటే, ఒకవేళ ఉదయం లేచేసరికి మనసు మునపటి కంటే తేలిగ్గా అనిపించి ఉంటే, ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. ఇవి రాబోయే మార్పుకు ఆనవాళ్లు. మరియు అలాంటి ఆనవాళ్లు ఎప్పుడు కారణం లేకుండా రావు. మీ భాగ్యంలో రాయబడిన మార్పు యొక్క అడుగుల చప్పుడు మొదట సూచన రూపంలోనే వినిపిస్తుంది. స్నేహితులారా, భాగ్యం మారబోయేటప్పుడు మొదట శత్రువుల ప్రణాళికలు బలహీనపడతాయి. తర్వాత మనసులోని భయం ముగుస్తుంది మరియు తర్వాత అవకాశాలు స్వయంగా వెతుక్కుంటూ ముందుకొస్తాయి. చాలా మంది ప్రజలు 3వ దశ కోసం ఎదురు చూస్తారు, కానీ బుద్ధివంతుడైన వ్యక్తి మొదటి 2 గుర్తులను గుర్తిస్తాడు. కానీ అనిపిస్తుంది మీరు కూడా అలాంటి వారిలోనే ఒకరని. మీ చుట్టూ ఇప్పుడు కొందరు వ్యక్తులు ఉన్నారు. వారు మీ మౌనాన్ని మీ బలహీనతగా భావించారు. ప్రశాంతంగా ఉన్న నది అత్యంత లోతైనది అని వారికి తెలియదు. మరియు ప్రశాంతంగా ఉన్న వ్యక్తి తన సమయం వచ్చినప్పుడు ముందుకు సాగే అతనిని ఆపడం ఎవరి తరము కాదు. గుర్తుంచుకోండి, న్యాయం జరిగే సమయం వచ్చినప్పుడు ఎవరిని ఓడించాల్సిన అవసరం లేదు. సత్యం స్వయంగా తన మార్గాన్ని నిర్మించుకుంటుంది. ఇదే శత్రువుల చింతదహనం జరగబోయే నిజమైన గుర్తు. ఈర్ష్యాగ్ని చివరికి ఎవరైతే దానికి జన్మనిచ్చారో వారి మాత్రమే కాలుస్తుంది. మరి ఈ భాగ్యంలో ఇప్పుడు ఆ పొగను దాటి ఒక కొత్త సూర్యోదయం కనిపిస్తుంది. కానీ ఇంకా ఒక రహస్యం మిగిలి ఉంది. రాబోయే రోజుల్లో మొదటి చూపులో సాధారణంగా అనిపించే ఏదో ఒక సంఘటన జరుగుతుంది. బహుశా ఎవరో పాత మిత్రుడి ఫోన్ రావచ్చు, బహుశా మర్చిపోయిన ఏదైనా పత్రం లభించవచ్చు, అకస్మాత్తుగా ఎన్నో సంవత్సరాలకు పరిచయం లేని ఒక వ్యక్తి భేటీ జరగవచ్చు. ఇదే ఆ క్షణం. ఇక్కడే చాలా మంది ప్రజల అవకాశాన్ని గుర్తించలేకపోతారు. కానీ మీరు ఈ రోజున ఈ విషయాన్ని జాగ్రత్తగా విని ఉంటే, ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది మీ భాగ్యం యొక్క స్పష్టమైన సూచన అని మీరు అర్థం చేసుకుంటారు. భాగ్యం ఎప్పుడు అకస్మాత్తుగా శబ్దం చేస్తూ మారదు. అది మొదట మీ లోపల ధైర్యాన్ని నింపుతుంది, తర్వాత మీ చుట్టూ ఉన్న ప్రజల ప్రవర్తన మారుస్తుంది, మరియు ఆ తర్వాత పరిస్థితులు మీరు ఒకప్పుడు కేవలం చీకటిని మాత్రమే చూసిన దిశలోనే నడవడం ప్రారంభిస్తాయి. ఇదే క్రమం ఇప్పుడు మీ జీవితంలో ఏర్పడడం ప్రారంభించింది. గత కొన్ని నెలల్లో మీరు చాలా అనుభవించారు, భరించారు. చాలాసార్లు మీరు మీ సొంత నిర్ణయాలపై అనుమానించారు. ఎన్నో రాత్రులు మనసులో కేవలం ఒకే ఒక ప్రశ్న ఉండేది. ఈ రోజు అదే ప్రశ్నకు విశ్వం సమాధానమిస్తుంది. నా కష్టం ఎప్పుడైనా ఫలితాన్ని ఇస్తుందా? అవును,
కానీ మీరు ఊహించని రూపంలో కాదు, మీ చుట్టూ మిమ్మల్ని బలహీనంగా భావిస్తున్న ప్రజలు మీ అతిపెద్ద శక్తిని గుర్తించలేకపోతున్నారు. వారు మీ మౌనాన్ని చూశారు కానీ మీ ఓర్పును చూడలేదు. వారు మీ చిరునవ్వును చూశారు కానీ లోపల సాగుతున్న తపస్సును అర్థం చేసుకోలేదు. మరి ఇందువల్ల ఇప్పుడు పరిస్థితులు తిరగబడడం ప్రారంభించాయి. బాహ్యంగా అంతా మునుపుట్లాగే కనిపించినా మీ లోపల మార్పు మొదలవుతుంది. మీ భాగ్యంలో ఏర్పడబోతున్న కొత్త రేఖను ఆపడానికి కొందరు వ్యక్తులు ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. ఎవరో మీ ఇమేజ్ను బలహీనంగా చూడడానికి ప్రయత్నించారు, ఎవరో మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించారు, మరి ఎవరో మీరు ఇకపై ఎప్పటికీ మునుపటిలా ముందుకు సాగలేరని భావించారు. కానీ కాలం యొక్క అతిపెద్ద విశేషం ఇదే, అది ఎవరి అంచనాల ప్రకారము నడవదు, అది కేవలం కర్మకు మాత్రమే తోడుగా నిలుస్తుంది. ఇందువల్ల ఎవరైనా మీ దారిలో ముళ్ళు చల్లారో వారు ఇప్పుడు స్వయంగా తాము సృష్టించుకున్న చిక్కుల్లోనే ఇరుక్కుపోవడం ప్రారంభించారు. మీరు ఎవరితోనూ పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ముందుకు సాగడమే అన్నిటికంటే పెద్ద సమాధానం అవుతుంది. భాగ్య మార్పు యొక్క ద్వారాలు తెరుచుకున్నప్పుడు మొదట మనసులో పాత భయాలు తిరిగి వస్తాయి. అకస్మాత్తుగా మీరు ఆలోచించడం ప్రారంభిస్తారు, మళ్ళీ అంతా మునపటిలా అయిపోతుందేమో అని. ఇదే ఆ పరీక్ష. ఒకవేళ మీరు ఆ భయాన్ని దాటేస్తే మీ కొత్త ప్రయాణం ప్రారంభమవుతుందని అర్థం చేసుకోండి. ఎందుకంటే విశ్వం చివరి క్షణం వరకు నమ్మకాన్ని వదలని వారికే పెద్ద విజయాన్ని ఇస్తుంది. పరీక్ష ముగియడానికి మొదటి గుర్తింపు మీ జీవితంలో అకస్మాత్తుగా అంతా మారిపోవడం కాదు, మీ లోపల భయం స్థానంలో నమ్మకం జన్మించడం. మరియు ఇదే నమ్మకం ఈ సమయంలో మీ జీవితంలో ప్రవేశించింది. మీ జీవితంలో అత్యంత పెద్ద విజయం ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అంటే మొదట మీరు మీ నిజమైన శక్తిని గుర్తించాల్సి ఉంటుంది. ఇతరులతో పోరాడడానికి కాదు, మీపై మీరు నమ్మకం ఉంచడానికి. ఏ రోజునైతే మీరు మీ మనసుతో నేను నా సమయం కోసం ఓర్పుతో ఎదురు చూస్తున్నాను మరియు సరైన అవకాశం వచ్చినప్పుడు పూర్తి శ్రద్ధతో ముందుకు సాగుతానని చెప్తారు, అదే రోజు మీ సగం విజయం ఖాయమవుతుంది. గుర్తుంచుకోండి, భాగ్యం కష్టకాలంలో కూడా తమ సంస్కారాన్ని, తమ కర్మలను మరియు తమ నమ్మకాన్ని వదలని వారికే తోడుగా నిలుస్తుంది. ఇప్పుడు మీ కెరియర్ కు మరియు ప్రతి వ్యాపారాలకు సంబంధించి ఉన్న రహస్యం ఏమిటంటే ఎన్నాళ్ళు అడ్డంకి కేవలం అవకాశాలు లేమి వల్ల మాత్రమే కాదు, చాలా సార్లు మీ యోగ్యత సరిగ్గా ఉన్నప్పటికీ నిర్ణయం చివరి క్షణాల్లో మారిపోతుంది. వేరే ఎవరికో అవకాశం దక్కింది, మీలో లోపం ఎక్కడ ఉండిపోయిందని మీలో మీరే ప్రశ్నించుకున్నారు. లోపం మీ సామర్థ్యంలో లేదు, సమయం మిమ్మల్ని పరీక్షించింది. మరియు పరీక్ష ముగిసిన తర్వాత లభించే గౌరవం ఎల్లప్పుడూ పెద్దగా ఉంటుంది. చాలా త్వరగా మీకు ఒక అవకాశం కనిపిస్తుంది, దాని గతంలో మీరు అసాధారణమైనదిగా భావించి వదిలేశారు. ఈసారి అదే అవకాశం మీ జీవితంలో కొత్త దిశను తీసుకొచ్చింది. అందుకే రాబోయే రోజుల్లో ఎలాంటి చిన్న సమాచారాన్ని, పాత పరిచయాన్ని లేదా అకస్మాత్తుగా వచ్చే ప్రతిపాదన తేలిగ్గా తీసుకోకండి. మీ భాగ్యం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ద్వారం ఇదే కావచ్చు. ఇందువల్లే రాబోయే కొన్ని రోజుల్లో మీరు మీ శక్తిని వృధా చర్చల్లో పెట్టకూడదు. మౌనం ఈ సమయంలో మీ అతిపెద్ద అస్త్రం, ఎందుకంటే కాలం స్వయంగా మీ తరపున సమాధానం చెప్పబోతుంది. మీ జీవితంలో ఒక మలుపు రాబోతుంది, అక్కడ మీరు మీ యోగ్యతను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. గతంలో ప్రజలు మీ మాటను వినకుండా వదిలేసిన చోటే ఇప్పుడు అదే ప్రజలు మీ సలహాను అడగవచ్చు. గుర్తుంచుకోండి, గౌరవం ఇప్పుడు అడగబడదు, అది సమయం వచ్చినప్పుడు స్వయంగా మీ తలుపు తడుతుంది. మీ పనుల చర్చ ఇప్పుడు నెమ్మదిగా గతంలో మీపై ఎప్పుడు దృష్టి పడని ప్రజల వరకు చేరుతుందని శుభ సూచనలకు లభిస్తున్నాయి. ఇక్కడే ఒక జాగ్రత్త కూడా దాగి ఉంది. నవ్వే ప్రతిముఖం ఇది కాదు. ఒక వ్యక్తి మీ ప్రగతిని చూసి అకస్మాత్తుగా అత్యంత మధురంగా ప్రవర్తించవచ్చు. అతని ఉద్దేశం సహాయం చేయడం కాదు, మీ దిశను తెలుసుకోవడం కూడా కావచ్చు. అందువల్ల మీ ప్రతి నిర్ణయాన్ని అందరితో చెప్పకండి. కొన్ని కలలను అవి వాస్తవ రూపం దాల్చే వరకు మౌనంలోనే ఉండండి. అతని ఉద్దేశం సహాయం చేయడం కాదు, మీ దిశను తెలుసుకోవడం కూడా కావచ్చు. అందువల్ల మీ ప్రతి నిర్ణయాన్ని అందరితో చర్చించకండి. కొన్ని కలలను అవి వాస్తవ రూపం దాచే వరకు మౌనంలోనే ఉంచండి. ఇదే మీ అతిపెద్ద రక్షణ అవుతుంది. మరి స్నేహితులారా, రాబోయే రోజుల్లో మీకు అనుకోని మలుపులు రావచ్చు. వాటిని చాలా జాగ్రత్తగా మీరు దాటవలసి ఉంటుంది. ఆ పరిస్థితులు దాటినప్పుడు అదే మిమ్మల్ని గౌరవం, స్థిరత్వం మరియు దీర్ఘకాలిక విజయం వైపు తీసుకెళ్తుంది. తొందరపడకండి. నిర్ణయం తీసుకునే ముందు మీ మనసు యొక్క మొదటి ప్రశాంతతను వినండి. తరచూ అదే సరైన దిశ అవుతుంది. కొంతకాలం క్రితం వరకు ఎవరైతే మీ సామర్థ్యాన్ని ప్రశ్నించారో అదే ప్రజలు నెమ్మదిగా మీ విజయాల గురించి చర్చించడం ప్రారంభిస్తారు. ఈ ఓర్పు ఒక రోజులో జరగదు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. మరియు ఆ రోజున మీకు అర్థమవుతుంది ఓర్పు ఎప్పుడు వృధా పోదని. రాబోయే కొన్ని రోజుల్లో మీరు ఎన్నడూ ఊహించని ఒక దృశ్యాన్ని చూడవచ్చు. ఏ వ్యక్తి అయితే ఒకప్పుడు మీ నిర్ణయాలను ఎగతాళి చేశాడో అతడు మీ సలహాలు తీసుకోవడానికి ముందుకు రావచ్చు. మీ విజయాన్ని అనుమానించిన వ్యక్తే మీ విజయాల గురించి
ఇతరుల ముందు చర్చించవచ్చు మరియు మీ దారిని ఆపడానికి ప్రయత్నించిన వ్యక్తి సమయం ముందు స్వయంగా అసహాయుడిగా కనిపించవచ్చు. మీ భాగ్యం యొక్క అత్యంత ముఖ్యమైన ద్వారం తెరుచుకోవడం కనిపిస్తుంది. అలాంటి అవకాశం రాబోతుంది. అది మీకు ఇంతవరకు కోల్పోయిన దానికంటే చాలా ఎక్కువ పొందేందుకు సన్నాహాలు ముందే జరుగుతాయి అనే అనుభూతి కూడా కలుగుతుంది. గత సంఘర్షణ వృధా కాలేదు. అవి మిమ్మల్ని ఆ ఎత్తుకు తగినట్లుగా సిద్ధం చేస్తున్నాయి. మీరు ఏ పనిలోనైతే వ్యాపారంలోనైతే మనసు పెట్టి ముందుకు సాగుతారో అందులో నెమ్మదిగా గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది. ప్రజలు మీ పని యొక్క నాణ్యతను చూస్తారు. కొందరు ప్రజలు మీ విజయాన్ని అదృష్టం అంటారు, కానీ దాని వెనక ఎన్ని రాత్రుల ఆందోళన, ఎన్ని రోజుల ఓర్పు మరియు ఎన్నిసార్లు విరిగిపోయినా మళ్లీ నిలబడిన ధైర్యం దాగి ఉందో కేవలం మీకు మాత్రమే తెలుసు. ఇదే మీ అతిపెద్ద విజయం అవుతుంది. మరియు ధనం మరియు ఆర్థిక స్థితి విషయాల్లో కూడా ఒక ప్రత్యేక గుర్తు స్పష్టంగా కనిపిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఏదో ఒక చెల్లింపు, ఏదో పాత ఆశ లేదా మీరు ఊహించని లాభం నెమ్మదిగా మీ జీవితం వైపు పెరుగుతుంది. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు కొన్ని సమస్యలు అయితే ఏర్పడుతూ ఉంటాయి, కానీ వాటిని తట్టుకొని నిలబడినప్పుడే ఈ ధనలాభం అనేది మీ చేతికి అందుతుంది. దీనికోసం మీరు చాలా ప్రశాంతంగా ఓర్పుతో మీరు నిలబడాలి. మరి స్నేహితులారా, ఇది అకస్మాత్తుగా లభించే ఖజానా కాదు, కానీ దీని ప్రారంభం ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మొదట మీకే నమ్మకం కలగదు. మరియు ఇదే దీని అత్యంత పెద్ద విశేషం. భాగ్యం శబ్దం చేయదు, అది నెమ్మదిగా జీవితాన్ని మార్చేస్తుంది. గుర్తుంచుకోండి, గౌరవం సమయంతో పాటు సంపాదించబడుతుంది మరియు మీ సమయం ఇప్పుడు మారుతున్న దిశలో సాగింది. మరియు ఈ రోజున ఇంకొక మార్పు ఏమిటంటే చాలాసార్లు మీరు అనుకుని ఉంటారు ధన రాగానే ఏదో ఒక కారణం చేత వెళ్లిపోతుందని, కానీ ఈ క్రమం ఇప్పుడు మారుతుంది. కేవలం సంపాదన మాత్రమే కాకుండా స్థిరత్వాన్ని కూడా ఇచ్చే ఒక అవకాశం ఏర్పడుతుంది. ఈ ధనం నెమ్మదిగా పెరుగుతుంది, కానీ దాని పునాది బలంగా ఉంటుంది. పునాది బలంగా ఉన్నప్పుడే భవిష్యత్తు సురక్షితంగా మారుతుంది. మరియు ఈ రోజున మీ జీవితంలోకి ఒక అవకాశం రాబోతుంది. అది ప్రారంభంలో చాలా చిన్నగా అనిపిస్తుంది. బహుశా అదనపు ఆదాయ వనరు, బహుశా పాత పని నుండి అకస్మాత్తుగా లాభం, లేదా మీకు కొత్త దిశను చూపే ఎవరో ఒక వ్యక్తి. చాలా మంది ప్రజలు అలాంటి అవకాశాలు నిర్లక్ష్యం చేస్తారు, కానీ ఒకవేళ మీరు దాన్ని గుర్తిస్తే ఇదే చిన్న విత్తనం భవిష్యత్తులో పెద్ద వృక్షంగా మారవచ్చు. భాగ్యం ఎల్లప్పుడూ చిన్న చిన్న ఆనవాళ్లతోనే ప్రారంభమవుతుంది. రాబోయే సమయంలో ఖర్చులపై నియంత్రణ పెరుగుతుందని మరియు ఆదాయపు కొత్త దారులు తెరుచుకుంటాయని శుభ పరిణామాలు గుర్తు కనిపిస్తుంది. ఆగిపోయిన ఏదైనా పని పూర్తి కావడం, పాత ప్రయత్నం ఫలితాన్ని ఇవ్వడం, లేదా ఏదైనా కొత్త ఆలోచన భవిష్యత్తు యొక్క శాశ్వత సమృద్ధికి ఆధారం కావడమే సాధ్యమే. గుర్తుంచుకోండి, ప్రశాంతమైన మనసుతో నిర్ణయాలు తీసుకునే చోటే ధనం నిలుస్తుంది. అందువల్ల ఉత్సాహంలో ఎలాంటి పెద్ద ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఖచ్చితంగా ఆలోచించకుండా చేసే పనిలో మనకి నష్టం చాలా ఎదురవుతుంది. మరి స్నేహితులారా, కుటుంబంలో కూడా చాలాసార్లు సాగుతున్న అపార్థాలు తగ్గడం ప్రారంభించే వాతావరణం ఏర్పడుతుంది. గతంలో మీ మాటలు అర్థం చేసుకోలేకపోయిన ఒక వ్యక్తి ఇప్పుడు స్వయంగా మీ దృక్పథాన్ని అంగీకరించడం ప్రారంభిస్తాడు. మీ చుట్టూ ఉన్న మీ వారి మనసులో ఉన్న దూరం కలగడం ప్రారంభమవుతుంది. మాటలు తక్కువగా ఉంటాయి, కానీ ఆత్మీయత పెరుగుతుంది. కొన్నిసార్లు బంధాలు పెద్ద పెద్ద సంభాషణ వల్ల కాదు, చిన్న చిన్న ప్రవర్తన వల్లే పెరుగుతాయి. రాబోయే రోజుల్లో ఎవరైనా తమంతట తాముగా ముందుకు వచ్చి మాట్లాడితే పాత గాయాలు లెక్కించే బదులు కొత్త ప్రారంభాన్ని చేయండి. ఎందుకంటే భాగ్య మార్పు కేవలం ధనంతోనే కాదు, మనసు తేలికపడడం కూడా సమృద్ధి యొక్క రూపమే అని గుర్తుంచుకోండి. మరియు ఈ రోజున మీ కుటుంబంలో ఎవరో పెద్దవారి ఆశీర్వాదం లేదా చిన్నపిల్లల చిరునవ్వు రాబోయే సమయంలో మీ మనసుకు ఎంతో కాలంగా వెతుకుతున్న ప్రశాంతతను ఇవ్వగలదు. కుటుంబం అంటే కేవలం కలిసి ఉండడం మాత్రమే కాదు, కుటుంబం అనేది కష్టకాలంలో కూడా మనసు విరిగిపోకుండా చూసే శక్తి. అందుకే మీ వారికి ఎవరికైనా మనస్తాపం ఉంటే అహంకారం కంటే ముందే ఆత్మీయతను ఎంచుకోండి. ఇదే నిర్ణయం మీ భాగ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇంటి వాతావరణం మునుపటి కంటే మరింత సమతుల్యంగా అనిపించే సమయం రాబోతుంది. ఏదైనా పాత అపార్థం ముగిసిపోవచ్చు, ఏదైనా బంధం మళ్లీ మధురంగా మారవచ్చు. మరి ఇదే ప్రశాంతత మీ లోపల కొత్త శక్తిని నింపుతుంది. మరి ఇప్పుడు ప్రేమ యొక్క మధురమైన గుర్తు దేనికోసం అయితే బహుశా మీరు అన్నిటికంటే ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. మీ మనసులో ఎవరిపైనైనా నిజమైన భావాలు ఉంటే తొందరపాటు పడకండి.
సమయమే స్వయంగా పరిస్థితిని మీకు అనుకూలకంగా మార్చగలదు. మీరు ఇప్పటికే ఒక బంధంలో ఉంటే అపార్థాల తర్వాత ఇప్పుడు నమ్మకం తిరిగి వచ్చే సమయం. ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటే మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించవచ్చు. వారు మొదట్లో ఒక సాధారణ పరిచయంలో అనిపించవచ్చు, కానీ అదే పరిచయం మున్ముందు మీ జీవిత దిశను మార్చవచ్చు. ఒకవేళ మీ జీవితంలో మీ మౌనాన్ని అర్థం చేసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నట్లయితే వారి ఉనికి తేలిగ్గా తెలుసుకోండి. నిజమైన బంధాలు మాటలతో కాదు, నమ్మకంతో ఏర్పడతాయి. ఒకవేళ మీరు ఇప్పుడు ఒంటరిగా ఉన్నట్లయితే మీ మనసు యొక్క ద్వారాను మూసివేయకండి. ఎందుకంటే భాగ్యం కొన్నిసార్లు వ్యక్తి ఆశలు వదిలేసుకున్న సమయంలోనే అత్యంత అందమైన కలయిక కనిపిస్తుంది. మరియు ఇప్పుడు కాస్త హృదయం వైపు దృష్టి పెట్టండి. కొన్నిసార్లు మనసు కారణం లేకుండా ఎవరో ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటుంది. కొన్నిసార్లు ఏదైనా పాత స్థలం యొక్క జ్ఞాపకం పదే పదే వస్తుంది. కొన్నిసార్లు ఏదో ఒక కళ నిరంతరం పునరావృతమవుతుంది. ఈ ఆనవాళ్ల బంధం కేవలం భావాలతో మాత్రమే కాదు, వీటిలో భాగ్యం యొక్క సందేశాలు కూడా దాగి ఉంటాయి. ఈ రోజు మీకు అలాంటి అనుభవం ఏదైనా ఎదురైతే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మీ జీవితంలో ఒక దాగి ఉన్న అవకాశం మీరు ఆశ దాదాపు వదిలేసుకున్న దిశ నుండి రాబోతుంది. మరియు ఇదే అత్యంత ఆసక్తికరమైన మలుపు కాబోతుంది. ఈ సమయంలో మీ మనసులో దాగి ఉన్న పెద్ద కోరిక బహుశా ఎవరితోనూ బహిరంగంగా మాట్లాడలేదో ఆ కోరిక చుట్టూనే ఈ రోజు యొక్క అత్యంత శక్తివంతమైన సూచన తిరుగుతుంది. కానీ ఆ సూచనను గుర్తించడానికి మీరు లోపల కలగబోయే తదుపరి అనుభూతిపై పూర్తి దృష్టి పెట్టాలి. ఎందుకంటే కొన్నిసార్లు భాగ్యం తలుపు తట్టదు, అది కేవలం ఒక చిన్న అడుగుల చప్పుడు మాత్రమే వదిలి వెళ్తుంది. మరి స్నేహితులారా, మీరిప్పుడు కళ్ళు మూసుకొని ఆలోచించండి. మీ అతిపెద్ద అసంపూర్ణ కోరిక ఏమిటి? దానికి ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. కేవలం మీ మనసులో అంగీకరించండి. ఎందుకంటే మనసు స్పష్టంగా ఉన్నప్పుడే భాగ్యం సరైన దిశను ఎంచుకుంటుంది. ఈ క్షణం మీ లోపల కూడా మంచి సమయం మీ తలుపు వరకు చేరుకుంది అనే నమ్మకం మేల్కొంటే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇకపై మీరు భయంతో కాదు, నమ్మకంతో ముందుకు సాగుతారు. స్నేహితులారా, ఈ రోజు రాత్రి రాబోయే ఏదైనా ఒక ప్రశాంతమైన ఉదయం మీ మనసులో ప్రశాంతంగా అకస్మాత్తుగా ఒక ఆలోచన వస్తుంది. దాన్ని మీరు గతంలో అసాధ్యమని భావించారు, కానీ వెంటనే నిర్లక్ష్యం చేయకండి. అదే ఆలోచన మీ జీవితంలో అత్యంత పెద్ద విజయం యొక్క మొదటి అడుగు కావచ్చు. బహుశా ఎక్కడి నుండే మీ భాగ్యం చాలా కాలంగా ఎదురు చూస్తున్న అధ్యాయం ప్రారంభం కావచ్చు. ఎన్నిసార్లు మీరు మీ భాగ్యాన్ని అడిగారు, అసలు నా పరీక్ష ఎప్పుడు ముగుస్తుంది అని? ఈ రోజు అదే ప్రశ్నకు సమాధానం నెమ్మదిగా స్పష్టమవుతుంది. మరియు ఈ రోజు చాలా తక్కువ మంది మాత్రమే తెలిసే ఒక ప్రత్యేకమైన రహస్యాన్ని వినండి. ఈ రోజు ఏదైనా ప్రత్యేకపు మంత్రపు ధ్వని మీ మనసులోకి రావచ్చు. కారణం లేకుండా ఏదో ఒక అదృశ్య శక్తి మీ ఆరోగ్య రక్షకుడు మరియు మిమ్మల్ని తప్పుడు మార్గం నుండి తిరిగి రప్పించడానికి తోడ్పడుతుందని అనిపించవచ్చు. ఇది కేవలం ఊహ అనుకోకండి. మీ జీవిత దిశ మారేటప్పుడు లోపల చేతన శక్తి మొదట మేల్కొంటుంది మరియు శక్తి మునపటి కంటే మరింత అలర్ట్ గా మారడం ప్రారంభిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా ఇప్పుడు అలాగే సానుకూలంగా మారుతుంది. ఇదే ఆ క్షణం. ఇప్పుడు మీ కోల్పోయిన అంతర్గత శక్తి మళ్లీ సిద్ధం కాబోతుంది. ఆ శక్తి ప్రభావం కేవలం మీ మనసుపై, ఆరోగ్యంపై మాత్రమే కాదు, అదే శక్తి రాబోయే నిర్ణయాలను కూడా మార్చేస్తుంది. బహుశా మీకు స్వయంగా ఇప్పుడు దీని గురించి పూర్తి అంచనా లేదు. స్నేహితులారా, మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడు లేదా పాత వ్యక్తి తిరిగి రాబోతున్నారు. వారు మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తారు. వారు మీకు ఏ పెద్ద వస్తువుని ఇవ్వరు. వారు కేవలం ఒకే ఒక మాటని చెప్తారు, కానీ అదే ఒక మాట మీ రాబోయే ఎన్నో సంవత్సరాల దిశను నిర్ణయించగలదు. అందువల్ల రాబోయే రోజుల్లో కలిసే ప్రతి వ్యక్తి మాటను జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు దేవుడు సమాధానాన్ని ఎవరో ఒక అపరిచితుడి ద్వారా కూడా పంపిస్తారు. ఈ క్షణంలో మీ లోపల ఈ నమ్మకం మునపటి కంటే బలంగా ఉంటే కామెంట్ సెక్షన్ లో జై శనిదేవాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరియు రాబోయే రోజుల్లో మీ మనసు ఎలాంటి కారణం లేకుండా ప్రశాంతంగా అనిపిస్తే మరియు సూర్యుడిని చూసి మనసులో వింతైన సానుకూల అనుభూతి మేల్కొంటే ఆ క్షణాన్ని ఆపి అనుభవించండి. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు సమాధానాలు మాటల్లో ఇవ్వడు. ఆయన కేవలం మనసును సరైన దిశలో తిప్పుతాడు. మనసు సరైన దిశలో సాగినప్పుడు భాగ్యం స్వయంగా వెనక్కు వస్తుంది. మరి స్నేహితులారా, చివరిగా ఈ మాటను గుర్తుంచుకోండి. ఎవరి ఈర్ష్య కూడా మీ భాగ్యం కంటే పెద్దది కాదు. ఎవరి ప్రతికూల ఆలోచన కూడా మీ కర్మ కంటే పెద్దది కాదు. మరి ఏ చీకటి కూడా లోపల ఆశ అని దీపం వెలిగే వ్యక్తిని ఎక్కువ కాలం ఆపలేదు కావచ్చు. ఈ రోజున సాధారణంగా అనిపించవచ్చు, కానీ రాబోయే సమయంలో మీరు వెనుతిరిగి చూసుకున్నప్పుడు ఏ రోజునైతే మీరు మీ భయంతో కాకుండా మీ నమ్మకంతో నడవాలని నిర్ణయించుకుంటారో ఆ మార్పు ఈ రోజునే ప్రారంభమైందని మీకు అనిపిస్తుంది. మరి స్నేహితులారా,
తులారాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.